గడపై పడియాహవాయుహారు. ఇంతకు ఆ మేఘాన్ని గురించి ఎందుకోసం ఏమిటి ఏమంటున్నారు మీరు అని అంటే, మీరు ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ స్వామికి చెప్పండి, అయ్యా శ్రీలిహుచుక పాపం ఒక అమ్మాయి గోదాదేవి నీకోసం అని పరితపిస్తుందయ్యా, ఆమె కాస్త అనుగ్రహించవయ్యా అని. మీరు ఎప్పుడు అక్కడే ఉంటారు కనుక, ఆ స్వామి లాంటి వారు కనుక మీరు ఆ స్వామి నియమించినటువంటి భృత్యులు లాంటి వాళ్ళు కనుక మీరు కాస్త చెప్పండి అమ్మా ఆ మేఘాలతో ఆ వెంకటాచల స్వామితో అని ప్రార్థిస్తున్నారట ఆండాళమ్మ వారు. భక్తులైనటువంటి వాళ్ళకి ఇదొక సహజమైనటువంటి స్వభావం. లీలాశుకుడు అని ఒక మహాకవి, కృష్ణ భక్తుడు, శ్రీకృష్ణ కరుణామృతం అని స్తోత్రం రచించినాడు ఆయన ఈమె మేఘాన్ని గురించి ప్రార్థించినట్టుగా ఆయన ఈ కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో ఉండేటువంటి మురళి వేణువు, ఆ వేణువుని గురించి ప్రార్థిస్తున్నాడు. నువ్వు కృష్ణ పరమాత్మ నీ చేతులు పట్టుకొని అటు తిరుగుతుంటారు. ఆయనకి గానం చెయ్యాలని ఉత్సాహం పుట్టినప్పుడు నువ్వు ఇట్లా పక్కకి పెట్టుకొని గానం చేస్తుంటాడు కదా, ఆ సమయంలో నువ్వు ఆయన చెవి దగ్గరే ఉంటావు కదా. ఇటు అధరం ఒక పక్కేమో అధరం దగ్గర, అంటే ఆయన యొక్క పెదవి దగ్గర, ఒక అటు చివరేమో ఆయన యొక్క చెవి దగ్గర చేర్చుకొని గానం చేస్తుంటాడు కదా. ఆ సందర్భంలో కాస్త నన్ను గురించి ఆయన చెవిలో చెప్పమ్మా. ఏమని చెప్పాలమ్మా? అయ్యి మురళి ముకుంద స్మేర వక్రారవింద స్వప్న మధుర సజ్ఞే స్వామి అజ్ఞయాచే నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను. నీవు నాకంటే చాలా ధన్యురాలి. ఆయన యొక్క ఆధారంలో ఉండేటువంటి మాధుర్యాన్ని నిరంతరము అనుభవించేటువంటి భాగ్యం నీకు కలిగింది. ఏమని చెప్పాలి? స్వాం ప్రణమ్య అజ్ఞయాచే అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మర్దశాన్నందసూనో. అమ్మగారు, ఆ వెంకటేశ్వర స్వామికి నన్ను గురించి విజ్ఞాపన చేయవయ్యా. ఎంతో కాలంగా ఆయన దర్శనానికి కోసం అలమటిస్తున్నాను, కానీ ఆయన మాట్లాడటం లేదు, ఉరకటం లేదు, పలకటం లేదు నేను అని ప్రార్థించారట. ఉరువం పోల్ మెయికరుస్తూ ఈ యొక్క ఆకారాన్ని చూస్తుంటే, ఆ మేఘం యొక్క ఆకారం చూస్తుంటే ఆ భగవంతుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయనలాగే నువ్వు నాకు దర్శనం ఇస్తున్నావు, చాలా సంతోషిస్తున్నాను. ఆపావిజం తోడుడై పర్పనాభను కయ్యలు ఆవిపోయి వెళ్ళి, ఆయనకి నాకేమిటి పోలిక అని అంటావేమో. ఆయన దగ్గర మంచి సుదర్శనాయుధం మెరుస్తుంది ఆయన యొక్క శ్రీహస్తంలో. నీ దగ్గర కూడా సుదర్శనంలాగా మెరుపులు ప్రకాశాలు కనపడుతున్నాయి. ఆయన చేతిలో మరొక చేతిలో ఎడం చేతిలో శంఖం కనపడుతోంది. ఆ శంఖం గంభీరంగా ధ్వనించినట్టుగా, ఎటువంటి ధ్వని? శంఖం యొక్క ధ్వని రెండు రకాలుగా ఉంటుంది. ఆ శంఖం యొక్క ధ్వని కృష్ణ పరమాత్మ ఆ భగవద్గీత ఆరంభంలో మనకి చెప్తారు, సఘోషో భారతరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయతే. యుద్ధం ప్రారంభం అవుతోంది. అటు అర్జునుడు తన యొక్క శంఖాన్ని ఆయన పూర్తించాట. మొట్టమొదటి యుద్ధాన్ని ప్రారంభించండి అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తన హస్తంలో ఉండేటువంటి శంఖాన్ని పూరించి ఈయన కూడా ధ్వనించాట. ఆ ధ్వని ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయతే, ఆ కౌరవుల యొక్క హృదయాన్ని చీల్చినట్టయింది. ఈ శంఖధ్వని మనకంతగా అయిపోయింది మా పని అన్నంత భయంకరంగా ఉంది. భక్తులైనటువంటి వాళ్ళకేమో ఆ శంఖధ్వనియే ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులైనటువంటి వారికేమో భయంకరంగా ఇవాళ మన పని అయిపోయింది సుమా అంతటి భయావేశాన్ని కలిగిస్తుంది. నీవు అట్లా కృష్ణ పరమాత్మ యొక్క శంఖధ్వనిగా కాదు, బ్రహ్మాండంగా ఉండే సమయంలో, నిప్పుడు విలువడే సమయంలో చెవులు మూసుకున్నా కానీ కర్ణరంధ్రాలు కూడా భేదించేటట్టుగా
అటువంటి అట్లా నువ్వు ధ్వనించొద్దు. మధురంగా మృదంగ వాద్యంలాగా నీ యొక్క శంఖధ్వని ఉండాలి. ఆయన యొక్క శంఖధ్వని ఎట్లాగైతే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందో నీ యొక్క ఉరుముల ధ్వని కూడా భయంకరంగా పిడుగులు కొడుతున్నట్టుగా కాకుండా నాకు శ్రవణానందంగా ఉండేటట్టుగా ధ్వనించు. వరం పోల్ నిన్ను అదిరిందు తాళాదే శార్ణ ముదయిత శరమవై పోల్ వాళ్ళ తాళాదే ఆలసించకుండా శార్ణముదయిత శరమవై పోల్. శంఖచక్రాలు ఉన్నాయి, శంఖంలాగా ధ్వనించు అని పోలికని చెప్పారు. మెరుపులాగా నీ మెరుపులు ఆయన దగ్గర ఉండేటువంటి చక్రాయుధంలాగా ప్రకాశించాలి అని చెప్పారు. ఇది ఇంకొక పోలిక. మేఘానికి ఇంద్రధనుస్సు అని ఒకటి పడుతుంటుంది, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అంటే వర్షం వస్తుంది అనే సూచన అన్నమాట. దాన్నే మనం తెలుగులో ఏమనుకుంటాం? ఇంద్రధనుస్సు అని సింగిడి అని అంటాం. సింగిడి మేఘం మీద పడేటటువంటి దాన్ని ఇంద్రధనుస్సుని సింగిడి అంటాం. అటు సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇటు పక్క భాగం మేఘం ప్రకాశిస్తూ వస్తుంది. ఆ సూర్యకిరణాలు కొంచెం పడేటప్పుడు ఇంద్రధనుస్సులాగా ఒక కనపడుతుంది. అంటే ఆ మేఘం బాగా జలంతో పరిపూర్ణమై వర్షించబోతోంది అని మనకి సూచిస్తోంది అన్నమాట. ఈ స్వామి యొక్క భగవంతుడి యొక్క చేతిలో ఇంద్రధనుస్సున సారంగమనే ధనుస్సున్నట్లుగా నీ మీద కూడా ఇంద్రధనుస్సు కనపడుతోంది. శరమవేయిపోల్ ఆ ఇంద్రధనుస్సు కలిగినటువంటి మేఘం ఎట్లా వర్షించాలి అని అంటే రామచంద్ర స్వామి యొక్క చేతిలో ఉన్నటువంటి బాణ ధనుస్సు సారంగమనే ధనుస్సు ఎట్లా వర్షించిందో అట్లా మా మీద వర్షించాలి. నీవు కూడా చల్లని వర్షాన్ని కురిపించాలి. వాళ్ళ ఉలహిమిల్ పెయిదిరాయి, లోకమంతా కూడా వాళ్ళ ఉజ్జీవించున్నట్లుగా పెయిదిరాయి వర్షించుము. నాంగళు మారహవి నీరాడ మహిళలు, మేము సంతోషంగా అతివృష్టి పనికిరాదు, అనావృష్టి పనికిరాదు, సరి అయినటువంటి విధంలో నీవు వర్షించి మాకు తగిన విధంగా మా వ్రతాన్ని మేము పూర్తి చేసుకునేటట్లుగా మహిళలు ఆనందపడేటట్లుగా వర్షాన్ని కురిపించవలసింది. మహిళలు ఏదో ఎంబావాయ్, ఇది మేము చేసేటటువంటి వ్రతం యొక్క ప్రధానమైనటువంటి నిర్వహణం కావాలి అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారన్నమాట. ఈ పాసురంలో కృష్ణ పరమాత్మను మేఘాన్ని కృష్ణ పరమాత్మతో సంపూర్ణంగా మన కళ్ళకు కట్టేటట్లుగా వర్ణించడం, మేఘంలో ఉండి కృష్ణ పరమాత్మలో ఉండేటువంటి ఆకారాలన్నింటినీ పోలికలన్నింటినీ చూపించడం. అటువంటి మేఘుడు మాకు దయతో సంపూర్ణంగా ఏ కష్టం కలగకుంటున్నట్లుగా వర్షించాలి అనేటటువంటి ప్రార్థన చేయటం ఇందులో ప్రధానంగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఇందాక మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, మేఘమును గురించి ప్రార్థించడం అనేటటువంటిది పైకి కనపడుతున్నటువంటి అర్థం. ఉత్తములైనటువంటి ఆచార్యులను గురించి ప్రార్థిస్తున్నట్లుగా నీవు దయారసాన్ని మా మీద వర్షిస్తూ నీ యొక్క దివ్య సూక్తులతో మేము ప్రక్షాళితమైపోయేటట్లుగా, మాలో ఉండేటువంటి కల్మషం అంతా కూడా తొలగిపోయేటట్లుగా వర్షించు అనేటటువంటి ప్రార్థనం, ఆచార్యుల గురించి చేస్తున్నటువంటి ప్రార్థన కూడా ఇక్కడ ప్రధానము అని చెప్పుకున్నాం. ఏ ఆచార్యుల గురించి మనం ఈ పాసురాన్ని అంతరార్థంగా మనం చెప్పుకున్నాం అనంటే రామానుజుల గురించి అని మనం చెప్పుకోవచ్చు. రామానుజుల వారు తాము లోకరక్షణార్థమై ఆదిశేషావతారంగా అవతరించినారు అని మనకు పెద్దలు చెప్తున్నారు. వారిలో ఉండేటటువంటి విశేషం ఏమిటి అని అంటే ఈ పాసురాన్ని బట్టి ఉత్తములైనటువంటి ఆచార్యులలో ఉండేటటువంటి లక్షణములు మనకి ఇక్కడ సూచింపబడుతున్నాయి అన్నమాట. ఆర్తు ఏరి ఊళ్ళు మొదలువనురువంబోలు మేకరుతూ, ఆచార్యులు ఒక శిష్యుడు, ఒక మన ఆచార్యులైన రామానుజులు శిష్యులుగా ఉండి ఒక యామనాచార్యుల వారు
వారు శిష్యులు వారి దగ్గర సంపూర్ణముగా అర్థములన్నింటినీ తాము స్వీకరించి మన కోసం వర్షిస్తున్నారు. వీరికి ఆచార్యులు ఎవరు? రామానుజుల వారికి మేఘుడు సముద్రంలోకి పోయి సముద్ర జలాన్నంతా పీల్చుకొని వచ్చినట్లుగా పంచాచార్య పదాశ్రిత అని చెప్పి రామానుజుల వారికి ఆచార్యులు 5గురుట. ఆ 5గురును యామనాచార్యుల వారి యొక్క శిష్యులు. యామనాచార్యుల వారి యొక్క వైభవము, వారి పాండిత్యము ఎంత గొప్పదో మనకు ఆముక్తమాల్యద అనేటటువంటి కావ్యంలో మన కృష్ణదేవరాయల వారు అద్భుతంగా వర్ణిస్తారు. అంత గొప్ప మహాపాండిత్యం కలిగినటువంటి వారు అని. వారి శిష్యులైనటువంటి 5గురిని ఆశ్రయించి తత్వార్థమనంతా తెలుసుకున్నటువంటి వారు తమకు కావలసినటువంటి అర్థాన్ని గ్రహించడానికి కోసం ఒక్కొక్క ఆచార్యుల దగ్గర ఉండి కొంతకాలం ఉండి నియమములను పాటించి రామాయణార్థములను ఒక మహాచార్యుల వారి ద్వారా తెలుసుకున్నారు. ఉపనిషత్తులలో ఉండేటువంటి అర్థములను మరొక ఆచార్యుల ద్వారా తెలుసుకున్నారు. ద్రవిడ ప్రబంధములలో ఉండేటటువంటి సారాంశములను మరొక ఆచార్యుల ద్వారా తెలుసుకున్నారు. అనుష్ఠాన రహస్యములను, సంప్రదాయ రహస్యములను ఏ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి అనుష్ఠాన రహస్యములను మరొక ఆచార్యుల వద్ద తెలుసుకున్నారు అని చెప్పినట్టుగా ఈ రామానుజులు సముద్రంలో పోయి మేఘం ఎట్లాగైతే నీళ్ళనన్నింటినీ తీసుకొని వచ్చిందో తాము ఒక్కొక్క ఆచార్యుల ద్వారా శాస్త్రములలో ఉండేటువంటి సారాంశాన్ని గ్రహించి వచ్చారు కనుక ఇక్కడ రామానుజులు మనకు మేఘంతో సమానంగా వ్యవహరింపబడుతున్నారు, పోల్చబడుతున్నారు అన్నమాట. మేఘం నిరపేక్షంగా వర్షిస్తుంది అని అన్నాం. మనకు ఆచార్యులను గురించి చెప్పినప్పుడు 2 రకములుగా మనం గ్రహిస్తుంటాం. కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని కొందరు ఆచార్యులు, అనువృత్తి ప్రసన్నాచార్యులు అని మరొక ఆచార్యులు. ఆచార్యులు ఉండేటువంటి స్వభావాన్ని బట్టి తెలుస్తుంది మనకు. అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటే ఎవరు? ఎవరిని మనం ఆశ్రయించి బాగుగా సంపూర్ణంగా సేవన చేస్తుంటే వారి మనస్సు కరిగి మనకు ఉపదేశిస్తారో, అనువృత్తి అంటే ఆ శిష్యరికాన్ని మనం వారి దగ్గర ఉండి చేసి మనలో ఉండే మంచితనాన్ని నిరూపించుకుంటే వారి మనస్సు కరిగి మనకు ఉపదేశిస్తారో అటువంటి ఆచార్యులను అనువృత్తి ప్రసన్న ఆచార్యులు అంటారు. ఆ శిష్యులు తన దగ్గరికి వచ్చినా రాకపోయినా లోకమంతా ఉజ్జీవించాలి అనే భావంతో అందరికీ నీ శాస్త్రార్థాన్ని వెదజల్లాలి అనేటటువంటి విశాలమైన హృదయంతో ఏ ఆచార్యులు తాము స్వయంగా లోకమంతా పర్యటిస్తూ తాము అధ్యయనం చేసినటువంటి శాస్త్రార్థములను సంప్రదాయార్థములను లోకానికి ఉపదేశిస్తుంటారో అటువంటి వారిని కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని అంటారు. రామానుజులు ఇటువంటి వారు. సామాన్యంగా చాలామంది ఆచార్యులు ఈ శిష్యుడైనటువంటి వ్యక్తి సరిగ్గా వ్యవహరిస్తేనే వీరిని పరీక్షించి 6 మాసాలు పరీక్షించేవాళ్ళట, సంవత్సరం పరీక్షించేవాళ్ళట. శాస్త్రంలో కూడా చెప్పింది ఆపస్తంభ సూత్రాలలో 6 మాసాలుగా సంవత్సరం కానీ లేకపోతే అందులో సగం 6 మాసాలు కానీ పరీక్షించిన తర్వాతనే వాడికి తాను బ్రహ్మోపదేశం చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. కారణం ఏమిటి అంటే తన దగ్గర నేర్చుకున్నటువంటి ఈ విద్యను వాడు దుర్వినియోగం చేస్తే అయోగ్యుడైనటువంటి శిష్యుడికి తాను విద్యను ఉపదేశించిన పాపం ఈ ఆచార్యులకు వస్తుంది. అందువల్ల ఆచార్యుడు పరీక్షించిన తర్వాతనే వాడికి బ్రహ్మోపదేశం చెయ్యాలి అని ఒక నియమాన్ని చెప్తోంది శాస్త్రం. ఆ శాస్త్రం అట్లా ఉండనియండి. పాపం ఇంతమంది బాధపడిపోతున్నారే, ఈ దుఃఖాలలో పడుతున్నారే, మనం ఉపదేశిద్దాం, వాళ్ళ మనస్సును మెప్పించి వాళ్ళు మనకు శిష్యులయ్యేట్లుగా చేసుకుని మనం చెప్పినట్లుగా వాళ్ళు వర్తించేటట్లుగా వాళ్ళ మీద శాస్త్రార్థాన్ని అంతా కూడా వాళ్ళు కోరకపోయినా సరే మనం ఉపదేశిద్దాం అని కోరుకునేటటువంటి ఆచార్యులే ఉత్తములైనటువంటి ఆచార్యులు. అనువృత్తి ప్రసన్న ఆచార్యులు కూడా మంచివారు, గొప్పవారు, అందులో తప్పేం లేదు. వారిలో అంతటి దయ లేదు. వీడు స్వయంగా వారిని ఆశ్రయించి సేవ చేసిన తర్వాత వారి మనసులో దయ కలిగి అనుగ్రహిస్తున్నారు తప్ప ఈ ఆచార్యులు
కృపామాత్ర ప్రసన్నాచార్యులు కారు. రామానుజుల వారు అటువంటి కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు. రామానుజుల వారిని వారి ఆచార్యులు 18 సార్లు తిప్పుకున్నారట. అది చాలా గొప్పవారు. అష్టాక్షరి మొదలైనటువంటి మహామంత్రాన్ని బాగుగా, అందులో ఉండేటువంటి సారాంశాన్ని బాగుగా తెలుసుకొని తాము అనుష్ఠించి ఉజ్జీవించినటువంటి వారు. ఎందరికో ఆర్తులైనటువంటి వారికి శిష్యులకు ఉపదేశించారట. మనం కూడా వెళ్ళి ఆశ్రయిద్దామని చెప్పి వెళితే మళ్ళీరా అని చెప్పి 18 సార్లు తిప్పుకున్నారట. 18 సార్లు తిప్పుకున్న తర్వాత పాపం చాలా శ్రద్ధగా వస్తున్నాడు. ఇక ఈసారి వెళ్ళేటట్టు లేడు, ఇక్కడే ప్రాణాత్యాగం చేసినా సరే ఇక్కడికి వస్తాను, కానీ మీ దివ్యోపదేశం లేకపోతే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను అన్నంతగా నిర్బంధం చేస్తున్నాడు అని చెప్పి వారికి ఉపదేశించారట ఆ మహామంత్రాన్ని. రామానుజుల వారు తిరుక్కోటియూరు నంబి అని వారి పేరు, ఆ ఆచార్యుల పేరు. అంత పరీక్ష చేసేవారు అన్నమాట. అట్లా ఉపదేశించేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేయించుకున్నారట. చూసావా, నీలో విధంగా ఇంతటి ఆర్తి ఉన్నందువల్ల నేను చెప్పినటువంటి విద్యను సద్వినియోగం చేసుకుంటామని నాకు నమ్మకం కలిగి ఉపదేశిస్తున్నాను. దీనిని మాత్రం అయోగ్యులైనటువంటి వారికి నీవు ఉపదేశించవద్దు సుమా అని ఒక ఒట్టు పెట్టించుకొని ఉపదేశించారట. అర్జునుడికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లాగే ఉపదేశించాడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాసన నా శుశ్రూషవే వాత్స్యం నచమాం యోభ్యసూయతి. నేను నీకు ఈ మీద ఉండే ప్రేమతో ఉపదేశిస్తున్నాను, కానీ నీవు ఈ బ్రహ్మ విద్యను నీవు ప్రతి వాళ్ళకి ఉపదేశించు సుమా. అసూయాంధులైనటువంటి వాళ్ళు, నన్నే ద్వేషించేటువంటి వాళ్ళు, భగవద్భక్తులైనటువంటి వారిని అందరినీ తిరస్కరించేటువంటి వాళ్ళు, అహంకారగ్రస్తులైనటువంటి వాళ్ళకి ఉపదేశించకు సుమా అని ఒట్టు పెట్టించుకొని అర్జునుడికి కూడా ఉపదేశించాడు అని చెప్పి మనకు భగవద్గీతను బట్టి తెలుస్తోంది. అట్లా ప్రతిజ్ఞ చేసి వారికి ఉపదేశిస్తే ఆ రామానుజుల వారు వారి ఉపదేశాన్ని విని వచ్చిన తర్వాత వారి మనస్సులో అనిపించింది, ఇంత కష్టపడి సాధించుకొని నేను ఒక్కడిని ఉజ్జీవిస్తాను వారు చెప్పినటువంటి మహామంత్రం వల్ల, మరి ఈ లోకమంతా ఏమైపోవాలి అని చెప్పి అక్కడ తిరుక్కోటియూర్ అని ఒక క్షేత్రం, ఆ క్షేత్రంలో గోపురం పైకి ఎక్కి, ఓ లోకులారా మీకు అందరికీ అమృతం లాంటి విషయాన్ని చెప్తున్నాను, వినండి. అమృతాన్ని ఎక్కడో దాచిపెట్టి సముద్రం మధ్యలో ఉండేటువంటి దాన్ని ఎవరికి తెలవకుండా ఉండేటట్లుగా దాచుకొని అనుభవిస్తున్న ఆ దేవతల్లా కాకుండా అందరికీ అమృతాన్ని ఉపదేశిస్తున్నాను, గీతామృతం లాంటి అమృతాన్ని ఉపదేశిస్తున్నాను వినండి అని చెప్పి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రం యొక్క అర్థాన్నంతా కూడా ఒక 2-3 గంటల సేపు కొన్ని వేల మంది వింటుంటే ఏమిటో ఆశ్చర్యం, ఆయన ఏమిటో డాబా పైకి ఎక్కారు ఏమిటి అని చెప్పి వింటుంటే వాళ్ళందరికీ ఉపదేశించారట. అంతమంది వారి యొక్క ఆ సూక్తుల్లో ఉండేటువంటి మాధుర్యాన్ని విని ఆశ్చర్యంతో వారి శిష్యులయ్యారు. సంశయిత సంయమి సార్వభౌమై అని రామానుజుల వారు వస్తున్నారంటే ఒకరో ఇద్దరో కాదు, 700 మంది ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వారు, మంచి పరిజ్ఞానం కలిగినటువంటి వారు వారికి శిష్యులు. ఆచార్యత్వాన్ని నిర్వహించదగినట్లుగా మంచి వాగ్ధాటి కలిగినటువంటి శిష్యులు 74 మంది ఆచార్య పురుషులు వారి వెంబడి ఎప్పుడు ఉండేవారట. అట్లా లోకాన్నంతా కూడా ఉజ్జీవింపజేయాలనేటటువంటి కృపామాత్ర ప్రసన్నులైనటువంటి ఆచార్యులు ఎవరు అంటే ఇదిగో రామానుజులు. మళ్ళీ తర్వాత ఆయన దిగి వచ్చిన తర్వాత నేను ఇట్లా చేశానని చెప్పి నేను నీతో ప్రతిజ్ఞ చేయించి కదా నేను ఉపదేశించాను, అటువంటి రహస్యమైనటువంటి మంత్రాన్ని అందరికీ ఉపదేశిస్తావా, అయోగ్యులైనటువంటి వారికి ఆచార్య ఆజ్ఞని నీవు ఉల్లంఘించావు కదా, ఆ ఆజ్ఞని దీనివల్ల నీకేం ఫలితం కలుగుతుందో తెలుసా, ఆచార్య ఆజ్ఞను ఉల్లంఘిస్తే నరకపం కదా, తెలవదా నీకు అని మందలించారట ఈ ఆచార్యుల వారు. దానికి వారు సమాధానం చెప్పారట, అయ్యా మంత్రం చాలా గొప్పది మీరు చెప్పారు, వింటే చాలు, దానిలో ఉండే అర్థాన్ని మంచిగా మనస్సులో పట్టించుకుంటే చాలు, ఉజ్జీవించాలి, అంతటి గొప్ప మంత్రం కదా. ఆ మంత్రాన్ని నేను అందరికీ ఉపదేశించాను, నేను ఒకవేళ మీ ఆజ్ఞను అతిక్రమించాను అని చెప్పి నాకు ఏదైనా నరకం వస్తే నాకు ఒక్కరికి నరకం వస్తుంది.
ఈ మహామంత్రాన్ని అందరికీ ఉపయోగించేటట్లుగా ఉపదేశించినందువల్ల, అందులో ఉండే సారార్థాన్ని ఉపదేశించినందువల్ల ఇంతమంది ఎంతమంది పాపం చాలా ఆనందంతో ఇటువంటి అమృతాన్ని లభించుకున్నాం కదా అని సంతోషిస్తున్నారు. చూడండి, వీళ్ళందరినీ భగవంతుడు అనుగ్రహించాడు. వాళ్ళందరి కోసం నేను ఒక్కని నరకానికి పోయినా పర్వాలేదు స్వామి, క్షమించండి అని ప్రార్థించారు ఆ గురువు గారిని. అప్పుడు ఆ గురువు గారు చెప్పారట, ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది, ఇంతటి మహాదయ కలిగినటువంటి మహానుభావుడు ఈయన అని చెప్పి ఎంబెరుమానార్ అని ఇంకొక బిరుదు ఇచ్చారు. రామానుజుల వారికి ఎంబెరుమానార్ అని పేరు. మీరు లోకానికి అందరికీ ఉపదేశించారు కనుక వాళ్ళకందరికీ ఆచార్యులు కారు, మాకు కూడా మీరు ఆచార్యులే సుమా. ఆచార్యులైనటువంటి ఆ మహానుభావులు వీరిలో ఉండేటటువంటి విశాలమైనటువంటి దయారసాన్ని చూచి లోకాన్నంతా ఉద్ధరించడానికి కోసం అవతరించినటువంటి మహానుభావుడు నీవు, మాకు కూడా ఆచార్యుడివి అని చెప్పి ఆ శిష్యులైనటువంటి రామానుజుల గురించి ప్రశంసించారు అని మనకు తెలుస్తుంది. అట్లా కోరకపోయినా అందరికీ అమృతాన్ని వర్షించాలని చెప్పినటువంటి ఆ రామానుజులు ఇక్కడ జనం ఎవరు కోరకపోయినా కోరిన దానికంటే అధికంగా వర్షించేటటువంటి మేఘంతో పోల్చదగినటువంటి వారన్నమాట. ఈ విధంగా ఈ వాక్యంలో, ఈ భాషణలో మనకు ఆచార్య లక్షణము సంపూర్ణముగా కలిగినటువంటి రామానుజుల యొక్క వైభవాన్ని అంతరార్థంగా గుర్తించటం, భగవంతుని యొక్క దివ్యదేహంతో సమానమైనటువంటి వైభవాన్ని మేఘంలో చూచి ఆ మేఘాన్ని వర్ణిస్తూ భగవంతుని యొక్క దివ్య రూపాన్ని తాము మనస్సులో ఉన్నటువంటి దానిని కీర్తించటం, ఈ విశేషాలు రెండు కాక మరొక విశేషం ఏమిటి అనంటే, భగవద్భక్తులైనటువంటి వారు ఎక్కడైనా కనపడితే వారు నిజంగా ఉత్తములైనటువంటి వారు కనుక దేవతలు లాంటి వారు కూడా వారికి నమస్కారం చేసి వారు చెప్పిన విధంగా ప్రవర్తిస్తారు తప్ప వారిని తిరస్కార భావంతో చూడరు. ఇది ఉత్తములైనటువంటి విష్ణు భక్తులలో ఉండేటువంటి ప్రభావం సుమా అనేటువంటి అంశము. ఈ మూడు అంశాలు ఈ పాసురంలో నిగూఢంగా చేరి ఉన్నది. ఒకప్పుడు కూరత్తాళ్వాన్ అని ఒక మహానుభావుడు, రామానుజుల వారికి శిష్యులలో ప్రధానులైనటువంటి వారు, ముఖ్యులు. ఆ మహానుభావులు ఒకనాడు ఎదురుదారిలో వెళుతుండేటప్పటికీ ఇతర సంప్రదాయాలకు చెందినటువంటి పండితులు ఎవరో ఎదురుగా వస్తున్నారు. వైష్ణవులలో ఉండేటటువంటి విశేషం ఏమిటి అనంటే, విష్ణువును తప్ప తాము ఇతర దేవతలను పరదేవతగా భావించము అని. అది వైష్ణవులలో ఉండేటువంటి ప్రధాన లక్షణం. ఇది లక్షణం కాదు, భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అంతరంగం కూడా ఇదే. అనన్యాశ్చింతయంతో మాం అని చెప్పి అనన్యేన మనసా అని చెప్పి 7 సార్లు భగవద్గీతలో ఈ అనన్య భక్తిని గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. అనన్య భక్తి అంటే ఏమిటి? అన్యుల యందు కాకుండా భగవంతుని యందే ఆయనయే నాకు రక్షకుడు, ఆయనయే జగత్ కారణభూతుడు, ఆయనయే పరదైవము అనేటటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉండటం అనన్య భక్తి అన్నమాట. అటువంటి అనన్య భక్తి కలిగినటువంటి విష్ణు భక్తులైనటువంటి వారు అందరూ కూడా దేవతాంతరములను ఆరాధించరు. ఎందుకు ఆరాధించరు? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని బట్టి వాళ్ళు పేరుకు వచ్చారు. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనలాగే భగవంతుడిని ఆశ్రయించవలసినటువంటి వాళ్ళే. మనకు కావలసినటువంటి మోక్షాన్ని వాళ్ళు ఇవ్వగలరా అంటే ఆ మోక్షాన్ని కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళే ఆ దేవతాంతరాలు కూడా. కనుక వాళ్ళని ఎందుకు ఆశ్రయించాలి? సాక్షాత్ ఫలప్రదుడైనటువంటి భగవంతుడిని ఆశ్రయించకుండా అనే దృష్టితో భగవంతుడిని తప్ప ఇతరులను ఆశ్రయించరు. దానిని కొందరు అపార్థం చేసుకుంటారు. ఏమని? వీడు విష్ణువుకే తప్ప ఇంకెవరికి నమస్కారం చేయరట అని. అది పొరపాటు. భగవద్భక్తులుగా తక్కిన దేవతల్ని కూడా ఆరాధిస్తారు వైష్ణవులు.
మీరు విష్ణు ఆలయాలలోకి వెళ్ళండి. విష్ణు ఆలయాలలో అష్టదిక్కులలో అష్టదిక్పాలకులు ఉంటారు. ప్రతిరోజు పూజలు చేసేటటువంటి వారు అందరూ కూడా మొదట గరుడ స్తంభం దగ్గర నుంచి అష్టదిక్కులలో ఉండేటువంటి ఆ దిక్పాలకులైనటువంటి వారిని అందరినీ ఆ శివుడు, ఆ రుద్రుడు, వాయువు, కుబేరుడు, అగ్నియో, యముడు వాళ్ళందరికీ అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆ ప్రసాదాన్ని గురించి నైవేద్యం చేస్తారు, ఆరాధన చేస్తారు. వాళ్ళను గురించినటువంటి మంత్రాలను చదివి నమస్కారాలను చేస్తారు. ఎట్లా వీళ్ళు నమస్కరించరు అంటే వీళ్ళనే పరదైవమని భావించి, ఆ భగవంతుడు కాదు వీళ్ళే గొప్పవాళ్ళు, సర్వాధికులు అని చెప్పి భావించడం అనేటటువంటిది కుదరదు. కనుక శాస్త్రం అంగీకరించదు. కనుక విష్ణువుని ఆరాధిస్తూ ఆయనే పరతత్వాన్ని ప్రధానమని నమ్మి విశ్వసిస్తూ ఇతర దేవతలను కూడా తిరస్కరించడం అనేటటువంటిది తప్పు. కనుక ఇతర దేవతలను కూడా ఆయన యొక్క పరిచార వర్గంలో చేరిన వారు అనే భావంతో ఆరాధిస్తుంటారు. ఆ ఇతర దేవతలు కూడా ఇటువంటి అనన్యనిష్ట కలిగినటువంటి భక్తులను చూస్తే ఎట్లా వర్తిస్తారో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నాం, ద్రవంతి దైత్యా ప్రణవంతి దేవత యత్కీర్తనాథ అని. అనన్యమైనటువంటి భక్తితో భగవన్నామ సంకీర్తనం చేసేటువంటి వారిని చూస్తే ఆ దేవతల లాంటి వారు కూడా నమస్కరిస్తారు. ఇది పరమార్థం, శాస్త్రంలో ఉన్నటువంటి పరమార్థం. మీరు ఒకసారి వెళుతున్నారు ట్రైకూరత్తాడు అనేటువంటి వారు బజారులో వెళుతుండగా అప్పుడు ఆ ఇతర సంప్రదాయానికి చెందినటువంటి వారు ఎవరో వచ్చి వారిని ప్రశ్నించారట. ఏమండి, మీరు ఇట్లా వెళుతున్నారు కదా, మీరు ఎప్పుడు కూడా శివనారాయణుడికి తప్ప ఇతర దేవతల్ని పరదైవంగా భావించరు కదా, ఒకవేళ ఆ ఇతర దేవతా మూర్తులు ఏవైనా మీ విష్ణుదేవత యొక్క మూర్తులు గ్రామంలో ఊరేగింపుగా జరుగుతున్నట్టుగా, సేవ జరుగుతున్నట్టుగా ఏ శివాలయం నుండో, వినాయకాలయం నుండో, దుర్గాలయం నుండో, మరొక ఆలయంలో నుంచో ఉత్సవాలు కూడా బయలుదేరి బజారులో తిరుగుతుంటే అప్పుడు మీరేం చేస్తారు అంటే ఏమిటి? విష్ణుమూర్తి యొక్క వాహనం, ఆయన గరుడ వాహనం మీదనో లేకపోతే హనుమతి వాహనం మీదనో రామచంద్ర స్వామి వస్తుంటే మీరు సాష్టాంగంగా నమస్కారం చేస్తున్నారు కదా. ఆ ఇతర దేవతల యొక్క మూర్తులు కూడా ఇట్లాగే వీధిలో వస్తుంటే అప్పుడు మీరేం చేస్తారు అని అడిగారు. నమస్కారం చేస్తారా, లేకపోతే మనకెందుకు వచ్చింది ఆ దేవతతో మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు అని చెప్పేసి అందులో నుంచి ఇంకో పక్కన వెళ్ళిపోతారా అని అడిగారట. చాలా చిక్కు ప్రశ్న ఇది. అవతల వాళ్ళంటే వీళ్ళందరూ కూడా ఆయనకే నమస్కారం చేస్తారు కానీ తక్కువ దేవతలకి నమస్కరించట. మేము అందరికీ నమస్కరిస్తామండి. మేమందరికీ నమస్కరిస్తామంటే ఎవరికి నమస్కరించాలి, ఎందుకోసం నమస్కరించాలి? వాళ్ళందరూ కూడా తనకంటే గొప్పవారా, తనతో సమానమైన వారా, వాళ్ళు కూడా తనలాగా భగవద్భక్తి కలవారేనా, వాళ్లే పరదేవతలు అవునా కాదా అనే విచారించకుండా అందరికీ నమస్కారం చేస్తే అది తత్వాన్ని తెలుసుకోకుండా నమస్కారం చేయటం అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న తప్పు ప్రశ్న వేశావయ్యా అని అడిగారు అన్నారు. మీరు ఏం చేస్తారు అటువంటి అప్పుడు అని వారు అడిగితే ఆ ఇతర సంప్రదాయస్తులు నువ్వు తప్పడుగుతున్నావు. ఆ ఇతర మూర్తులు ఆ వీధిలో వస్తున్నప్పుడు మీరు ఎదురుగా వెళ్ళిన స్వాగతం ఇచ్చి నమస్కారం చేస్తారా, ఏం చేస్తారు నువ్వు అడుగుతున్నావే, మమ్మల్ని గురించి నువ్వు ఈ ప్రశ్న అడగకూడదు, నువ్వు అడగటం తప్పు. మాలాంటి వారు వస్తున్నప్పుడు ఆ దేవతాంతరములు ఏం చేస్తారు అని అడగాలి. భగవద్భక్తులైనటువంటి వారు వస్తున్నప్పుడు ఒక చోట ఉన్నప్పుడు ఈ దేవతాంతరములు వారి విషయంలో ఎట్లా ప్రవర్తిస్తారు నువ్వు ప్రశ్న అడగాలయ్యా. అది అడగకుండా మేము వాళ్ళని గురించి ఏం చేస్తామని అడుగుతామేంటి అని సమాధానం చెప్పారు. ప్రతి ప్రశ్న వేశారు. అంటే ఏమిటి అని వాళ్ళు మళ్ళీ విడికి పెళ్ళి అడిగారు. నీకు ఉపనిషత్తులు వచ్చా, శాస్త్రం వచ్చా, సర్వే ఏస్మై దేవా బలిమా వహంతి అని ఉపనిషత్ వాక్యం చెప్తుంది. తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం. భగవద్భక్తుడైనటువంటి వాడు భగవంతుడి యొక్క మహామంత్రమును తాను ఉపాసించి తన దేహత్యాగాన్ని చేసిన తర్వాత మోక్షాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఎవరో భగవద్ అనుగ్రహానికి సంపూర్ణ పాత్రుడైనటువంటి వాడు ఉత్తమ భక్తుడు. ఎవరిని బాధించకుండా, ఎవరిని ద్వేషించకుండా
తన జీవితాన్ని గడుపుకుంటూ ఉత్తమ భక్తులైనటువంటి వాడు ఎవడో అటువంటి వాడిని చూస్తే దేవాహ బలిమావహంతి, దేవతలు కూడా వచ్చి అతనిని షోడశోపచారాలతో పూజిస్తారు అని చెప్తుంది కదా. విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు కనపడితే దేవతలు ఎట్లా వర్తిస్తారు అని అంటే అదిగో ఆ వాక్యం సమాధానం ఇస్తోంది. అంతేగాని వాళ్ళు కనపడితే మేమేం చేయాలి అని అడుగుతానంటే, మాలాంటి వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు. ముక్త పురుషుడైనటువంటి వాడు ఈ శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్తున్నప్పుడు బ్రహ్మసూత్రాలలో అట్లాగే ఉపనిషత్తులలో ప్రతి ఉపనిషత్తులలో కూడా మోక్షాన్ని గురించి చెప్పేటప్పుడు అర్చిరాజి మార్గం ద్వారా వెళతాడు అని తెలుసు చెప్తోంది. అర్చిరాజి మార్గం అంటే అర్చి ఆహాస్విత పక్షాన్ అని చెప్పి కొన్ని లోకాలు ఆయా లోకం నుండి వెళుతున్నప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీరికి స్వాగతం ఇచ్చి వీరికి నమస్కారం చేసి మహాభక్తుడైనటువంటి వాడు వైకుంఠానికి వెళుతున్నట్ట సంసార బంధములన్నింటినీ తెలుసుకొని ఎంత అదృష్టవంతుడో, ఆయన అనుగ్రహం మనం మీద పడాలి అని ఆయనకి స్వాగతం ఇంటి కోసం వస్తుంటారు అని చెప్తోంది కదా మనకు. అట్లా ఉత్తములైనటువంటి భక్తులైనటువంటి వారిని చూసినప్పుడు ఆ దేవత లాంటి వారు కూడా మనం కూడా ఏదైనా సహకారం చేసి వారి కైంకర్యాన్ని చేసి వారి యొక్క మనస్సు సంతోషపడేటట్లుగా వారి ద్వారా భగవంతుడు కూడా నా భక్తులకి సహకరిస్తున్నారే అని మనల్ని అనుగ్రహించేటట్టుగా మనం వర్తించాలి అని చెప్పి దేవతలు కూడా భావిస్తుంటారు సుమా. ఆ విధంగా ఆండాళమ్మ వారి దగ్గరికి వచ్చి, అమ్మ మీరు వ్రతాన్ని చేస్తున్నారా, ఎట్లా వర్షించాలో చెప్పండి అని చెప్పి కోరితే ఇవో ఈ విధంగా వీరు ఆదేశించారు అని ఈ పాసురాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇట్లా అత్యుత్తమమైనటువంటి ఎన్నో రహస్యార్థములతో కూడినటువంటి తిరుప్పావి ప్రబంధంలో ఉన్నటువంటి అంశాలని యథాశక్తిగా మనకు తోచినట్టుగా తెలుసుకుందాం. మనం భగవద్భక్తులం అవుదాం. ఇది ఇతర దేవతలను ద్వేషించడం అనేటటువంటి చాలా తప్పు. ఇతర దేవతలని మనం గొప్ప దేవతలు, వారే పరదేవతలు అని భావించవద్దు. అంతేకాని ద్వేషించడం వేరు, వాళ్ళని ఆరాధించకపోవటం వేరు. ఆరాధించటం లేదు అని అంటే ఎందుకు ఆరాధించడం లేదు, పరదేవతలు కారు కనుక ద్వేషించవద్దు. ద్వేషించడం తప్పు. వారు కూడా భగవంతుని యొక్క అంశభూతులే కనుక భగవంతుని యొక్క అంశం వారిలో కూడా ఉంది. కార్తవీర్యార్జునుడు అని ఒక మహారాజు ఉండేవాడు. కార్తవీర్యార్జునుడు లోకాన్ని ఎంత బాగా పరిపాలించాడో కాళిదాసుడు కూడా అద్భుతంగా చెప్తాడు. కార్తవీర్యార్జునుడు సత్చక్రవర్తులలో ఒకడు. కార్తవీర్యార్జునుడి వల్ల లోకాన్ని క్షేమంగా పరిపాలించినటువంటి వాడు, ధర్మంగా పరిపాలించినటువంటి వాడు మరొకడు లేడు. లోకానికి నాయకుడు అంటే నిజమైనటువంటి నాయకుడు కార్తవీర్యార్జునుడే సుమా. ఎందుకు అంటే వాడు రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు అంతకుముందు గురుకులంలో ఉండి ఎన్నో మంత్రముల యొక్క రహస్యములను ఉపదేశం ద్వారా మహర్షుల ద్వారా ఉపదేశాన్ని పొంది గొప్ప శక్తిని సంపాదించుకున్నాడు. చెప్పరా అనంతటి మహాశక్తిని సంపాదించుకున్నాడు. ఆ శక్తి విశేషంతో అతను ఎవరి మనస్సులో ఏమున్నదో మనుషుని సూత్రంతో గుర్తించేవాడట. వాడి మనస్సులో ఉండే రహస్యాన్ని అంతా గ్రహించగలిగేవాడన్నమాట. అది ఒక గొప్పతనం. ఎదుగుగా ఉన్నటువంటి మనిషిని కాక తన రాజ్యంలో ఎక్కడ ఎవడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తాను ఒక్కసారి కళ్ళు మూసుకొని యోగ దృష్టితో చూస్తే వెంటనే వాడి దృష్టిలో ఎవడు దుర్మార్గుడుగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొని అక్కడ ధనుస్సును పెట్టుకుని ప్రత్యక్షం అయ్యేవాడు. అకార్య చింత సమకాలమేవ ప్రాదుర్భవన్ చాపధర పురస్తాత్ అంతఃశరీరేష్వపి యః ప్రజానాం ప్రత్యాదిదేశ వినయం వినేత. నేత అంటే వాడు, అంటే శిక్షకుడు. ప్రజలందరినీ జాగ్రత్తగా శిక్షించి ధర్మ మార్గంలో నడిపించగలిగినటువంటి మహానాయకుడు అంటే వాడు. ఒకడు ముందు వెళ్తుంటే వాడు ఎవడు రౌడీలో 100 మంది వస్తుంటే ఇల్లే ఒక మహానాయకుడు అంటే ఎట్లాగా? ఎందుకండి ఆయన మహానాయకుడు లోకానికంతా. కార్తవీర్యార్జునుడు అంటే
అకారీయ చింత సమకాలమేవ, ఎవరైనా ఆ రాజ్యంలో విశాలమైన భూమండలాన్ని పరిపాలించాడు. వాడి రాజ్యంలో ఎక్కడో ఏ ఊరో వాడు రాష్ట్రంలో ఉంటే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఇంకో గ్రామంలో ఎక్కడో ఉండి మనం మీ దగ్గర బాగా డబ్బున్నట్టుంది, ఇవాళ రాత్రి కన్నా వెళ్తామా వీరింటికి అని అనుకుంటే చాలు, అది వెంటనే ఆయనకి తెలిసేది. ఇవాళ ఫోన్లో కనుక అనుకున్న ఉత్తర క్షణంలో వాడికి తెలిసినట్టుగా వెంటనే వీడి ఎదురుగా ప్రత్యక్షమయ్యేవట ధనుసులు పట్టుకుని. ఏమిటిగా నువ్వు అనుకున్నది ఇప్పుడు? ఇక మళ్ళీ అనుకోవటం కూడా సాధ్యం కాదన్నమాట. ఇక ముందు ఎప్పుడైనా కనుక ఇటువంటి దుర్బుద్ధులు కనుక నీకు కలిగినట్టయితే చూసుకొని నేను చేస్తాను అని అట్లా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క మనస్సును కూడా శోధించి భయపెట్టి సన్మార్గంలో ప్రవర్తింపజేసినటువంటి వాడు. అంతఃశరీరేష్వపి యః ప్రజానాం ప్రత్యాదిదేశ అవినయం, దుర్మార్గపు బుద్ధి అవినీతి అనేటటువంటిది లేకుండా మనస్సులో కూడా అవినీతిని గురించి తలంచుకోవడానికి వీలు లేకుండా ఉండేటట్లుగా వాళ్ళకి ప్రత్యక్షమై అట్లా వాళ్ళనందరినీ పరిపాలించాడు కార్తవీర్యార్జునుడు. అంటే నిజంగా నాయకుడు వాడు. ఆ కార్తవీర్యార్జునుడు మంత్రాలను అన్నింటినీ కూడా మంత్ర మహోదహి అని ఒక మహాగ్రంథం రాశాడు. అంతటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు. అయినా ఆ కార్తవీర్యార్జునుడు కూడా ఒకప్పుడు తనకు 1000 భుజాలు ఉండేవి. ఆ అహంకారం ప్రజలందరినీ జాగ్రత్తగా పరిపాలిస్తున్నాను అనుకున్నాడు, కానీ తాను తన మనస్సును తన అహంకారాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. లేకపోవడంతో పరశురాముడి ద్వారా ఆ 1000 భుజాలని కూడా నరికి పారేశాడు. క్షత్రుడైనటువంటి వాడు ఇంత దురహంకారం కలవాడు ఉండటానికి వీలేదు అని. అట్లా భగవద్భక్తుడైనటువంటి వారు ఎప్పుడూ కూడా ఇతరుల విషయంలో ద్వేషించరాదు. అందరినీ కూడా తనతో సమానంగా భావించాలి. సాక్షాత్ పరమాత్మ ఆయననే తప్ప ఆయననే ఆరాధించి తీరాలి అనేటటువంటి వైష్ణవ ధర్మంలో ఉత్తమ తత్వంలో ఉన్నటువంటి రహస్యాలని తెలిపేటువంటి తిరుపతి ప్రబంధాన్ని మీరందరూ కూడా హృదయపూర్వకంగా విశ్వసించి ఆ అమ్మవారు ఏ సద్గతినైతే పొందిందో ఆ ప్రబంధాన్ని ప్రసాదించినటువంటి మనకు అనుష్ఠానంలో ఉంచుకోవాలి అని ఉపదేశించినటువంటి తాము కూడా అనుష్ఠించినటువంటి రామానుజులు మొదలైనటువంటి ఆచార్య పరంపరలో మన భారతదేశంలో ఎంతమంది శ్రీ వైష్ణవ ఆచార్యులు ఉన్నారో వారందరూ ఉపదేశించినటువంటి ఆ ఉపదేశాన్ని పాటిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఉజ్వలంగా నడిపించుకొని మీ నిరంతర శ్రీ వైష్ణవ విష్ణు సహస్రనామపారాయణ గోష్ఠి వారు జీవించాలి అని చెప్పి ప్రార్థిస్తూ నా యొక్క ప్రార్థనని ఇంతటితో విరమిస్తున్నారు.